ప్రెగ్నెన్సీ టైంలో అందరు ఉమెన్స్కి ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. ఫోలిక్ యాసిడ్ ఇదండి, ఇది ఫోలిక్ యాసిడ్. ఇది ఏంటంటే సృష్టిలో లేదు యాక్చువల్లీ. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది సృష్టిలో లేదు అసలుకి. సృష్టిలో లేనటువంటి దాన్ని ల్యాబ్లో సృష్టించినారు అనమాట ఈ ఫోలిక్ యాసిడ్. అండ్ న్యాచురల్గా దొరికేది ఫోలేట్. ఈ ఫోలేట్ అనేది మనకి ఆకుకూరల నుంచి వస్తుంది. న్యాచురల్గా దొరికేది ఆకుకూరల నుంచి వస్తుంది అనమాట. లైక్ స్పినాచ్ కానీ అవకాడోస్ కానీ ఫుడ్ సోర్సెస్ నుంచి ఫోలేట్ వస్తుంది. ఈ రెండు కూడా మన బాడీలో మెటబాలిక్ ప్రాసెస్ జరిగేసి లాస్ట్కి 5-MTHF అనేది జరగాలన్నమాట. 5-MTHF అనేది ఇది అనమాట యాక్చువల్లీ. లాస్ట్ కన్వర్షన్ జరిగి ఇది రావాలి 5-MTHF. సో ఫోలిక్ యాసిడ్ కానీ ఫోలేట్ కానీ ఇవన్నీ జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జీన్స్ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ జీన్స్ అండ్ ఎంజైమ్స్ లాస్ట్కి మన బాడీలో జరగాల్సింది ఇదనమాట. మన బాడీకి కావాల్సింది ఇదే. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కూడా కావాల్సింది 5-MTHF కావాలి. సో బేసికలీ ఫోలిక్ యాసిడ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది అంత ఎఫిషియెంట్గా కన్వర్ట్ చేసుకోలేకపోతుంది. మ్యాక్సిమం DHFR ఇక్కడ ఉంది జీన్, ఈ ఎంజైమ్ ఇక్కడే ఫెయిల్ అయిపోతుంది. మోర్ దెన్ 90% ఇక్కడే ఫెయిల్ అయిపోతుంది. ఆ 90% అంతా UMFA అన్మెటబలైజ్ ఫోలిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓన్లీ 10% మాత్రమే ఇక్కడికి అవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే మోర్ దెన్ 45 to 50% ఆఫ్ ద పాపులేషన్కి ఈ MTHFR జీన్ అనేది ఉందన్నమాట, మ్యూటేషన్ ఉంది. నాకు ఉంది, ప్రసన్నకు ఉంది, విహాన్ కూడా MTHFR మ్యూటేషన్ ఉంది. ఈ మ్యూటేషన్ ఉందనుకో ఇది తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా, ఇది తీసుకున్నా లాస్ట్లో ఇది కన్వర్ట్ అవ్వదు. 5-MTHF బాడీకి కన్వర్ట్ అవ్వదు. ఇది అవ్వకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగదు అనమాట. సో డైరెక్ట్గా నాకు బిగ్గెస్ట్ డౌట్ అండ్ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్స్కి ఫోలిక్ యాసిడ్ ఎందుకు ఇస్తున్నారు, డైరెక్ట్గా ఇది ఎందుకు ఇవ్వట్లేదు? ఫోలిక్ యాసిడ్ మనం ఇచ్చేది NTD, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, లైక్ ఫిజికల్ అబ్నార్మాలిటీస్ రాకుండా బేబీ పెరుగుతున్నప్పుడు ఇవ్వకుండా ఇది ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. బట్ ఇది కన్వర్షన్ జరగట్లేదు ఇక్కడ. డైరెక్ట్ ఇదే ఇవ్వచ్చు కదా. ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ అదర్ దెన్ కాస్ట్? ఇది వచ్చి ఒక కాస్ట్, ఒక స్ట్రిప్ వచ్చేసి 8 రూపాయలు 9 రూపాయలు ఇదంతా కూడా. ఇవైతే ఒక 68 పిల్స్కి 2000 3000 కూడా ఉండొచ్చు బ్రాండ్ బట్టి. అది కూడా బ్రాండ్ బట్టి 500 నుంచి 2000 3000 కూడా ఉండొచ్చు. ఇది 8 రూపాయలు అంతే. సో నా బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే డాక్టర్స్ అందరూ ఫోలిక్ యాసిడ్, ఈ ఫోలిక్ యాసిడ్ ఎందుకు ఇస్తున్నారు, ఇది ఎందుకు ఇవ్వట్లేదు? ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ యాక్చువల్లీ? అండ్ ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల స్టడీస్ చెప్తున్నాయి ఆటిజం 17 times మోర్ పెరుగుతుందని చెప్పేసి.